హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో మామిడికాయతో పులిహోర చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలకి లంచ్గా కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ పెట్టడానికి హెల్దీ కూడా ఇలా చేసుకోవడము. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. తక్కువ టైంలో ఎక్కువ రుచితో కూడా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో మామిడికాయలు తెచ్చినాక ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా వాడే మామూలు రైసే తీసుకుంటున్నానండి. ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేసి బియ్యంని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీళ్ళని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇలా 2-3 సార్లు కడుక్కున్నాక ఇప్పుడు ఈ బియ్యంలోకి ఒక గ్లాస్ బియ్యం వేసుకున్నాం కదా, 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి, 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని, మీరు కావాలంటే ఇక్కడ కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. పొడి పొడిగా రావాలంటే రైస్ మనం ఆయిల్ వేయకున్నా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. స్టవ్ పైన పెట్టేసుకొని 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో. ఇలా ఉడికించుకున్నాక చూడండి, విజిల్ కూడా కంప్లీట్గా పోయాక చూపిస్తున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే అన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా అయినట్టు. ఇప్పుడు అన్నంని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ అన్నంని మనము ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న బౌల్లోకి రైస్ వేసుకుంటే తొందరగా చల్లారుతుంది, పొడి పొడిగా అవుతుందన్నమాట. అలాగే దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని ఇలా రైస్ మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ అనేది పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసి పెట్టేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి. పోపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి కడాయి వేడయ్యాక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. అదే చింతపండు పులిహోరకైతే ఆయిల్ ఎక్కువ వేసుకుంటాము. దీనికైతే 1.5 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో వేగాలన్నమాట. అలాగే ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వేసుకొని ఒక 1/2 మినిట్ వరకు ఫ్రై అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి జీడిపప్పును వేసుకుంటున్నాను. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేస్తే మాత్రం బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కారంకి తగ్గట్టు నేను ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా పచ్చిమిర్చి వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకొని నెక్స్ట్ కొంచెం పసుపు వేసేసుకొని కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంగువ వేయడం వల్ల. పులిహోరలో ఏ పులిహోర అయినా ఇంగువ అనేది కంపల్సరీగా వేసుకుంటాం కదా. సో అన్నీ వేసుకున్నాక బాగా కలిపేసుకొని నెక్స్ట్ ఇక్కడ నేను మామిడికాయ తురుమును ఇలా ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పుల్లగా ఉంది కాబట్టి కొంచెం 1/2 కప్పు వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఇది ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో కలుపుకొని ఉంచుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఇప్పుడు మనకు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనము ఆల్రెడీ చల్లారబెట్టుకున్న అన్నం ఉంది కదా, దాంట్లోకి కలిపేసుకోవడమే. మీరు ఈ ప్లేస్లో కొంచెం తురుముకొని వేసుకున్నా కూడా మామిడికాయని ఇంకా బాగుంటుంది. కావాలంటే అలా అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. మనము కొత్తిమీర దాంట్లో వేయలేదు కాబట్టి ఇప్పుడు అన్నంలోకి వేసుకుంటేనే బాగుంటుంది స్మెల్ కూడా. కాబట్టి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి పులిహోరకి కొత్తిమీర వేసుకున్నాక కూడా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు చెయ్యితో కలిపేసుకుందాము, స్పూన్తో కాకుండా. చూడండి, ఇలా కలిపేసుకుంటే మనం అన్నం అనేది ఎంత పొడి పొడిగా కనిపిస్తుంది. నీట్గా అంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక రైస్ అనేది రెడీ అయిపోయింది కదా. మనము దేవుడికి నైవేద్యంగా పెట్టాలి కాబట్టి ముందుగా ఇలా కలిపేసి పెట్టుకున్నాక దీన్ని ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టడం కోసం ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇలా తీసుకొని ఇప్పుడు దీన్ని నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉంది పులిహోర. పచ్చి మామిడికాయతో చాలా సింపుల్గా చేసుకునే పులిహోర, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. కాబట్టి తప్పకుండా ఈసారి నేను ఇలా చూపించాను కదా సింపుల్గా, కాబట్టి ఈ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.